హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అయితే ఈరోజు ఒక పెద్ద పని పెట్టుకున్నాను చెప్పొచ్చండి. ఎందుకు అంటే ఒక ప్రాణం పోయే మొక్కని మళ్ళీ ప్రాణం తెప్పించాలని ఒక సంకల్పంతో ఈ వీడియో పెడుతున్నానండి. అంటే అది ఏంటో గొప్ప విషయం అనుకోకండి. ఒక మల్లె చెట్టు మూలక నుండి మా ఇంట్లోనే అది మొత్తం ఎండిపోయిందండి. ఎందుకు అంటే చిన్న చిన్న మల్లెనే ఒక్క కొమ్మకు మట్టుకు అట్లా కొంచెం చిగురు వచ్చిందండి. దాన్ని ఎలాగైనా సరే ఈరోజు ఒక కుండీలో పెట్టి దాన్ని బతికించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈ పని మొదలు పెట్టుకున్నాను. అయితే ముందుగా ఏం చేశానంటే ఎండిపోయిన కొమ్మలన్నీ చాలా వరకు కట్ చేశానండి. అంటే ఇట్లా తుంపితే విరిగేంత కొమ్మలు తీసేసాను. కొన్ని మటుకు విరగలేదు. అంటే ఆ ఒక్క కొమ్మ, కొన్ని కొమ్మలు మట్టుకు పచ్చిగా ఉన్నాయని నాకు అర్థమైపోయింది. దాన్ని ఉంచేసి మిగతా అన్నీ కట్ చేశానండి. అయితే ఇప్పుడు ఎండాకాలం కదా, చెట్లు ఏనుకుంటాయి అని నాకు 2-3 కామెంట్లు పెట్టారండి. తప్పకుండానండి, ఎందుకంటే ఇప్పటి నుంచే మనం చెట్లు పెట్టుకుంటే మనకు వస్తుంటాయండి. మనం ప్రతిరోజు కనుక వాటర్ చేసి కొంచెం వాటిని కేర్గా చూసుకుంటే మట్టుకు ఏ కాలమైనా చెట్టు బ్రతుకుతుందండి. బ్రతుకుతుండి ఒకవేళ ఆకుకూరలు వస్తాయి, కూరగాయలైనా వస్తాయి. కాకపోతే కొంచెం వింటర్ సీజన్ కంటే రైనీ సీజన్ కంటే కొంచెం తక్కువ రావచ్చు, కానీ వస్తాయి. ఏ చెట్టు కూడా ఏ కాలమైనా బ్రతకొచ్చు. కాకపోతే మనం దాన్ని కొంచెం కేర్గా చూసుకోవాలి. ఈరోజు నా సంకల్పానికి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలండి. నా మల్లె చెట్టు మంచిగా ఎన్నుకోవాలని నాకు బ్లెస్ చేయండి. ఎందుకంటే నాకు దాన్ని చూస్తే చాలా బాధ అనిపించిందండి. ఎంత పెద్ద వేర్లు ఉన్నాయి చూసారా. ఆ పక్క మొత్తం ఎండిపోయింది. ఇంకొక చెట్టు కూడా లాస్ట్ ఇయర్ అట్లనే ఎండిపోయిందండి. అదైతే ఇట్లా చిన్న బటన్ రోజ్ అంత పువ్వు ఉండేదండి. సరే అంటే ముందుకు ఒకటి పెద్దది తీగమల్లె ఉంది. దీన్ని కూడా ఎందుకు అట్లా వేస్ట్ చేయాలని పెద్ద కుండి ఒకటి ఖాళీగా ఉండే దాంట్లో మట్టి అంతా తీసేసి అందులోనే పెట్టేసి మళ్ళీ కొంచెం కొత్త మట్టి కూడా కలిపేసి పెట్టాను. తప్పకుండా ఈ చెట్టు ఎన్నుకొని మంచిగా పువ్వులు ఇవ్వాలి. ఆ పువ్వులు మనం అమ్మవారికి పెట్టుకోవాలని మీరందరూ కూడా కోరుకోండి. నేను కూడా భగవంతుడిని కోరుకుంటూనే ఆ చెట్టు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు దాన్ని చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. అంతగా నిండిపోయింది ఆ చెట్టు. నేను దాదాపు రోజు వాటర్ చేస్తానండి. అయితే ఎలుకలు ఒకటి మట్టి తోడుతున్నాను కదా, ఆ ఎలుకలతోటి అది అట్లా అయిందండి. చక్కగా ఏనుకుంటుందిలేండి. నేను మళ్ళీ ఏనుకున్న తర్వాత ఎట్లా చిగురు వచ్చిందో మీకు వీడియోలలో చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏ కాలమైనా మీరు సంశయించకుండా చక్కగా చెట్లు పెంచుకోవడానికి ట్రై చేయండి. సమ్మర్లో అయినా పెంచుకోవచ్చండి. కాకపోతే రోజు మాత్రం వాటర్ చేయాలి, కొంచెం వాటికి కేర్ చూసుకోవాలి. అంతేనండి. బాయ్ బాయ్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. తప్పకుండా ఒక చిన్న లైక్, కామెంటు చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మర్చిపోయానండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.